వెల్కమ్ బ్యాక్. రాజస్థాన్లో మరో సంక్షోభం నెలకొంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు స్పీకర్ జోషి. షోకాజ్ నోటీసులు పంపే అధికారం స్పీకర్కు ఉందన్నారు. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు స్పీకర్ జోషి. एक परंपरा जिसके अंतर्गत हम अब देश का गवर्नेंस करते हैं, तो जो कॉन्स्टिट्यूशनल ऑथोरिटी है उस ऑथोरिटी की रोल डिफाइन है कि कौन सी ऑथोरिटी कौन सी रोल की भूमिका का निर्वहन करेगा। आपको याद होगा कि आया राम गया राम के कारण कॉन्स्टिट्यूशन में अमेंडमेंट किया गया था और कॉन्स्टिट्यूशन में अमेंडमेंट करने के बाद ये कॉन्स्टिट्यूशन बेंच के पास गया कि ये कानून बनाने का जो काम संसद ने किया है वो कानून सम्मत है कि नहीं है, इसकी जांच करने का काम सुप्रीम कोर्ट ने किया और सुप्रीम कोर्ट ने 92 में कोई तो कोहन के केस में ये एस्टेब्लिश किया कि भाई जो डिस्क्वालिफिकेशन का काम है वो किस तरह से होगा और इसमें किसको अधिकार है, और वेल डिफाइंड करके इसमें कहा कि स्पीकर को इसमें अधिकार है और कोई भी कोर्ट स्पीकर जब तक निर्णय पर नहीं पहुंचे उसके बीच में इंटरवीन नहीं करेगा। ये कॉन्स्टिट्यूशन बेंच का फैसला है और आज दिन तक 92 से लगाकर आज तक ऐसा कोई एक भी उदाहरण नहीं है जहां किसी कोर्ट ने इस तरह के मामले में कोई निर्णय बदला हो। और यही हमारी संसदीय लोकतंत्र की ताकत है कि लोकसभा और विधानसभा कानून बनाती है, सुप्रीम कोर्ट उसका इंटरप्रिटेशन करती है और सुप्रीम कोर्ट इंटरप्रिटेशन करने के बाद जो कानून बनता है उस कानून की मान्यता सबको मान्यता होती है। మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, హైకోర్టు 24న తీర్పు ఇవ్వనుంది. ఈలోపే స్పీకర్ సుప్రీంను ఆశ్రయించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా రాజస్థాన్ రాజకీయాలకు రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. నిన్న రాజస్థాన్ హైకోర్టు ఈ సచిన్ పైలట్ వర్గానికి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసును 24 వరకు వాయిదా వేసింది. అదే సమయంలో ఈ 24 వరకు ఆ 18 మంది ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ స్పీకర్ సిపి జోషికి కోరింది. దీనికి సంబంధించి స్పష్టమైన పదాన్ని రాష్ట్ర హైకోర్టు నిన్న వాడింది. మేము కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం స్పీకర్ ని, ఈ అప్పటి వరకు అంటే 24 వరకు మాత్రం వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి కోరిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత సాయంత్రం స్పీకర్ వర్గాలు మనకు అందించిన సమాచారం ప్రకారం అప్పటి వరకు మేము కొంత వెయిట్ చేస్తామని మాత్రం చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం పరిణామాలు పూర్తిగా మారిపోయి ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పీకర్ సిపి జోషి మీడియా సమావేశం నిర్వహిస్తూ ఇంపార్టెంట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది కొంచెం రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా అధికారాలు ఏంటి అంటే స్పీకర్ గా మాకున్న అధికారాలు ఏ రకంగా ఉంటాయి, దీంట్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చా? 2 సందర్భాల్లో రాజస్థాన్ హైకోర్టు చేసిన కామెంట్స్ కొంత రాజకీయ సంక్షోభం దిశగా వస్తున్నాయి. ఎందుకంటే 2 కాన్స్టిట్యూషన్ సంబంధించినంత వరకు ఎవరు పెద్ద, ఎవరి పరిధులు ఎంత అనే అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా ఆయన ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం పూర్తి వ్యవహారం సుప్రీంకోర్టుకి మారబోతుంది. మరి కాసేపట్లో స్పీకర్ తరపున సిపి జోషి తరపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉన్నట్టుగా ఉంది. సో మొత్తం వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు చేరింది. సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ చేస్తుంది, ఎందుకంటే ఇది పూర్తిగా ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన అంశంగా మారింది. ఎవరి పరిధులేంటిది, జ్యుడిషియల్ ఎలాగా ఉండాలి, అదే విధంగా స్పీకర్ పాత్ర ఏ రకంగా ఉంటారు. ఇది గత కొంతకాలంగా మనం చూస్తున్న ఒక విస్తృత చర్చగా జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి సంక్షోభం తెరపైకి వస్తుంది. స్పీకర్ కి అధికారం ఉందా లేదా, ఉంటే ఆయన చర్యలు తీసుకోవచ్చు. మనం చూసాము కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో జరిగినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏ రకమైన కామెంట్స్ చేశాయి. ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ మాత్రం స్పష్టమైన విషయం చెప్తున్నారు, నా అధికారం ఏంటనేది నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే 2 సార్లు రాజస్థాన్ హైకోర్టు నా అధికారాలను కొంత ప్రశ్నించే రకంగా లేకపోతే కొంత ఏదో రకమైన ఇబ్బంది పెట్టే రకంగా వ్యవహరించారు. ఇది కాన్స్టిట్యూషనల్ సంక్షోభం దిశగా ఖచ్చితంగా పోతుంది కనుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలి. ఎవరి అధికారాలు ఏ రకంగా ఉండాలనే అంశానికి సంబంధించి ఆ పరిధికి మాత్రమే నేను పోతున్నట్టుగా స్పీకర్ చెప్పారు. నేను ఎక్కడ హైకోర్టును తప్పుపట్టట్లేదు, కానీ ఖచ్చితంగా నా అధికారం ఏంటనేది సుప్రీంకోర్టు చెప్పాలి. ఈ రకమైన గతంలో జడ్జిమెంట్స్ ఉన్నాయి, కానీ స్పీకర్ ఉన్న అధికారాలు ఏంటిది, కాన్స్టిట్యూషన్ పరంగా స్పీకర్ కూడా అంతే అధికారాలు ఉన్నాయి. ఏదైతే జడ్జిలకు ఉంటుందో అంతకన్నా పవర్ఫుల్ అధికారాలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా స్పీకర్ పాత్ర కూడా ఆ రకంగా ఉంటుంది కనుక వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో చెప్పాలనే విషయాన్ని ప్రస్తావించాలనే ఉద్దేశంతోనే రాజస్థాన్
స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ అడ్వకేట్ గా ఉన్న కపిల్ సిబాల్ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరసింహారావు. రాజస్థాన్లో మరో సంక్షోభం నెలకొంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు స్పీకర్ జోషి. షోకాజ్ నోటీసులు పంపే అధికారం స్పీకర్కు ఉంది అని అన్నారు. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు స్పీకర్ సిపి జోషి. దీనిపై మరిన్ని వివరాలు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నాం 24 వరకు హైకోర్టు రిజర్వ్లో పెట్టింది తీర్పుని. ఇప్పుడేమో స్పీకర్ సుప్రీంకు వెళ్ళారు. రాజస్థాన్ రాజకీయాలను ఎలా చూస్తారు మీరు? అంటే ఇదంతా ఒక పెద్ద హై డ్రామాగా నడుస్తా ఉంది. యాక్చువల్ గా ఇలాంటి విషయాల మీద కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఒక స్పష్టత తీసుకురాకపోతే ఈ గందరగోళాలే జరుగుతూ ఉంటే ఇక్కడ సమస్య స్పీకర్ తప్పు ఉంది, కోర్టుది తప్పు ఉంది. నిజం చెప్పాలంటే అంటే ఇక్కడ ఒక రాజస్థాన్ స్పీకర్ అనే కాదు, ఓవరాల్ గా ఒక్కో స్పీకర్ ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ స్పీకర్లకు అధికారం తీసేసి ఫిరాయింపుల వ్యవహారం మీద ఒక స్వతంత్ర సంస్థకు లేదా ఎన్నికల కమిషన్ అప్పగించాలనే వాదన కూడా ఉంది. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో తన 23,000 ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ మీద వేసినప్పుడు ఏ కోర్టు కూడా పట్టించుకోవాలా. అదే కోర్టు మళ్ళీ ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక మంచి సైతం మొన్న ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించాలని తొలగించేది. అలాగే కొంతమంది మీద అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే కొన్ని రాష్ట్రాల్లో అట్లనే జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో ఎట్లనే జరుగుతుందడానికి అర్థం లేకుండా పోతాం. అంతేకాదు పార్లమెంట్ లో సైతం ఒక చోట ఏమో ఒక రకంగా జరుగుతుంది, ఇంకో చోట ఇంకో రకంగా జరుగుతుంది. రాజ్యసభలో 3 నెలలకే అక్కడ శరద్ యాదవ్ అన్నాయని అర్హత పెట్టి, కానీ లోక్సభలో 3 వైసీపీ ఎంపీలు పార్టీ అనర్హత వేటు వేయలేదు. అలాగే స్పీకర్ ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థలో అక్కడ ఒక ప్రత్యేకమైన పాత్ర రాజ్యాంగం కల్పిస్తుంది. అయితే స్పీకర్ కల్పించడం కరెక్టా కాదా అనేది వేరే విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏమంటే ఈ విషయం నోటీసుల మీద హైకోర్టు వారు స్టే ఇస్తుంది. హైకోర్టుకు సంబంధం లేదన్నది ఇప్పుడు స్పీకర్ గారి యొక్క వాదన. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా న్యాయ వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా వెళ్తుందా, లేకపోతే దీంట్లో ఉన్న సానుపాలను వీటన్నింటినీ ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఈ గందరగోళాలకి ఒక ముగింపు పలకాలని, ఇటువంటి సంక్షోభాలు రాకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలని సలహా ఇస్తానని చూడాలి. నా అభిప్రాయం అయితే సుప్రీంకోర్టు వారు కూడా ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన వైఖరికి కట్టుబడి ఉండాలి తప్ప ఒక రాష్ట్ర పోరాటంగా ఒక వ్యక్తి ఇట్లా ఆయా సందర్భాలను బట్టి కాకుండా పార్టీ ఫిరాయించమంటే పార్టీ ఫిరాయింపు లేదు, ఈ కండిషన్స్ లో పార్టీ ఫిరాయిస్తే తెల్లకుండా ఆటోమేటిక్ గా పోతుంది అనేదన్నా చెప్పాలి. లేదు ఈ కండిషన్స్ లో పార్టీ ఫిరాయించుకోవచ్చని పార్లమెంట్ కానీ లేదా సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చెప్పాలి. లేకపోతే ఈ రకంగా గందరగోళాల మధ్య రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాల మౌలిక సూత్రాలకే విరుద్ధంగా సాగుతున్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఇది కొత్త సమస్య. ఆ మాటకు వస్తే సుప్రీంకోర్టు కూడా ఉదాహరణకి రోజా గారికి అసెంబ్లీలో తీసుకొనివ్వండి అని చెప్పి ఎలవ్ చేయండి అని చెప్పి అప్పట్లో తీర్పు వస్తే స్పీకర్ నేను ఎలవ్ చేయలేదని టైం అయ్యేంత వరకు ఎలవ్ చేయకుండా నా అధికారం నా ప్రాంగణం ఇదంతా అన్నారు. ఈ రకమైనటువంటి ఈ వ్యవస్థ కష్టం కానివ్వండి, వ్యవస్థల్లో ఒకళ్ళను గౌరవించుకోకుండా సాగుతున్నటువంటి తీరు కానీ ఇది మంచి పద్ధతి కాదేమో నాకు అనిపిస్తాం. ఇప్పుడు స్పీకర్ అధికారం ఉందనేది వాస్తవం. అయితే ఆ అధికారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారనే దాని మీద చర్చ జరుగుతాం. అసలు ఈ స్పీకర్లకు అధికారం లేకుండా చేస్తే గొడవ లేదు, కానీ స్పీకర్ల దగ్గరికి జనరల్ గా అధికార పార్టీ ఎటుంటే అంటే వాళ్ళు పొగ్గు చూపుతున్నారు అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో స్పీకర్లను కోర్టులు తప్పుపడుతున్నాయి, కొన్ని సందర్భాల్లో తప్పుపడుతుంది. సో వీటన్నిటికీ ఒక ముగింపు పలకాల్సిన అవసరం అయితే ఎదురికి 2 రోజులే కాబట్టి మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఏమన్నా టేకప్ చేసి దీని మీద ఏమన్నా అభిప్రాయం ఇస్తుందా ఏమిటి అనేది చూడాల్సి. ఏదైనా ఇటువంటివి ఒక వ్యవస్థీకృతంగా ఒక పద్ధతికి రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగంలో ఈ అధికరణాలను కానీ లేదా ఫిరాయింపు చట్టాన్ని కానీ ఇటువంటి విషయాల్లో ఒక స్పష్టత తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. అట్లాగే ఇది న్యాయ వ్యవస్థ మీద ఉందని మాత్రం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.